గుడ్ మార్నింగ్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం 5th క్లాస్ చదువుతున్న బాలికని కిడ్నాప్ చేశాడు వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి. అయితే దీన్ని 12 గంటల్లోనే ఛేదించారని చెప్పుకోవచ్చు పోలీసులు. కోనసీమ జిల్లాలో జరిగింది ఘటన. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసుని అతి త్వరగా ఛేదించారు. ఇక కిడ్నాప్ తో ఒక్కసారిగా కలకలం సృష్టించింది ఈ జిల్లా మొత్తం అని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో సొంత మేనమామ అవడంతో పాప కూడా తనతో మాట్లాడుతూ వెళ్తున్న దృశ్యాలని అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే తన పైన చేసుకుని అట్ సైడ్ గా తీసుకువెళ్తున్న దృశ్యాలని అక్కడ కూడా రికార్డ్ అవడం చూస్తున్నాం. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు రంగప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ కిడ్నాప్ అనేది జరిగింది. 10 ఏళ్ల కముజు నిషిత అనే బాలికని కిడ్నాప్ చేశాడు ఆ మేనమామ వరుసయ్యే వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అయితే పి గన్నవరం మండలం ఎర్రసెట్టిపాలెం దగ్గర బాలికను కిడ్నాపర్ వదిలి వెళ్లిపోయాడు. ఇక పాపను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించి, అంటే ఎవరైతే మేనమామ వరుస అయ్యే వ్యక్తి ఉన్నారో చంటి అనే వ్యక్తి, అతను పాపను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించి తనకి సంబంధించి వెంటనే ఎంక్వైరీ చేయడం కూడా కొనసాగించారని చెప్పుకోవచ్చు. దీంతో ఎట్టకేలకు సురక్షితంగా పాప తల్లిదండ్రుల వద్దకు చేరింది. అమలాపురంలో ఒక ప్రైవేట్ స్కూల్లో 5th క్లాస్ చదువుతుంది బాలిక. కిడ్నాపర్ నిషితకి అటు దూరపు బంధువు అయిన అటు మట్టపర్తి సత్యమూర్తి అలియాస్ చంటిగా గుర్తించారు పోలీసులు. ఇక కొత్త మొబైల్ కోసం నిషిత తండ్రి దగ్గర 7,000 రూపాయలు ఫోన్ పే చేయించుకున్న చంటి కాకినాడలోని ఒక ప్రైవేట్ షాప్ లో ఫోన్ కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కిడ్నాప్ చేసే సమయంలో నిషిత ఏడ్చి ప్లీజ్ నన్ను వదిలేసేయండి అని చెప్పిన ఆ విధంగా కూడా పోలీసులు తెరపైకి తీసుకొస్తున్నారు. పాప ఏడ్చింది అని చెప్పి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ కిడ్నాప్ చేసిన క్రమంలో మళ్ళీ పోలీసులకి ఒక పక్కన ఎంక్వైరీ కొనసాగుతుంది. నేను కిడ్నాప్ చేశాను అన్న ఇదితో తన సిమ్ కార్డ్ ని ఫోన్ ని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు చంటి. ఎవరైతే తనకి మేనమామ వ్యక్తి వరుస అయ్యే వ్యక్తి ఉన్నాడో అతను ఆ సిమ్ ని ఫోన్ కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేదంటే తల్లిదండ్రులతో ఏమైనా గొడవలు జరిగిన నేపథ్యంలో పాపని కిడ్నాప్ చేయాలని ఏమైనా ప్లాన్ చేశాడా? అసలు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? దగ్గర బంధువే, తనేమి బయట వ్యక్తి కాదు, లేదంటే తరచూ ఇటువంటి కిడ్నాప్స్ కానీ లేదంటే దొంగతనాలు చేసే వ్యక్తి కాదు, అలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి కూడా కాదు, సొంత వ్యక్తే, ఆ సొంత బంధువుల్లో ఉన్న వ్యక్తి ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే అనుమానాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ప్రస్తుతం పాప సురక్షితంగా పోలీసుల ద్వారా తల్లిదండ్రుల దగ్గరకు చేరిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ కూడా మనం పక్కన ఉన్న బాక్స్ లో చూస్తున్నాం. పాపని తన బ్యాగ్ ని తగిలించుకుని ఒక చేత్తో పాపను పట్టుకుని ఏ విధంగా అయితే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూసాం. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి దీనికి సంబంధించిన ఎంక్వైరీ కొనసాగించారు కాబట్టి పాప సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరకు చేరిందని చెప్పుకోవచ్చు. కొంచెం ఆలస్యమైనా లేదంటే తల్లిదండ్రులు దీన్ని గమనించడం కొంచెం ఆలస్యమైనా సరే జరగరానిది జరిగేదేమో అని చెప్పి కూడా ఒక పక్కన ఆందోళన వ్యక్తమవుతున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ కిడ్నాప్ అంతటికి సంబంధించి ఒక పక్కన పోలీసులు 12 గంటల్లోనే ఛేదించామని చెప్తున్నారు. అయితే దీని గురించి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? పాపని స్కూల్ కి పంపించిన తర్వాత మరి స్కూల్ నుంచే ఈ మేనమామ అనే వ్యక్తి తీసుకువెళ్ళాడా, లేదంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఇతను స్కూల్ బయట నుంచి తీసుకువెళ్ళడం జరిగిందా? ఒకవేళ స్కూల్లోనే ఉంటే పాప ఎవరి పర్మిషన్ తో తను బయటకు తీసుకురావడం జరిగింది? ఈ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పాప తల్లిదండ్రుల దగ్గర సేఫ్ గా ఉంది. మరి విచారణలో భాగంగా పోలీసులు పాపను కూడా విచారిస్తారా, బాలికను కూడా విచారిస్తారా? కిడ్నాప్ చేసిన తరుణంలో తను ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ఏ సమయంలో స్కూల్ దగ్గరికి రావడం జరిగింది, లేదంటే ఏ సమయంలో ఆ పాపను కిడ్నాప్ చేయడం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మరి పాపను కూడా విచారణలో భాగంగా తెలుసుకుంటారా లేదా అనే డీటెయిల్స్ అయితే మనకి తెలియాల్సి ఉంది. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. తన తండ్రి దగ్గర 7,000 రూపాయలు ఫోన్ పే చేయించుకున్న తర్వాత ఒక సెల్ ఫోన్ షాప్ లో ఫోన్ ని అలాగే సిమ్ కార్డ్ ని కొనుగోలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే పోలీసుల విచారణలో ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అటు శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మనం చూస్తున్నాం పాపని కిడ్నాప్ చేసి సురక్షితంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు చంటి అనే వ్యక్తి. పోలీసుల దర్యాప్తులు ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి శివశంకర్? ఏదైతే అమలాపురంలో కిడ్నాప్ అయితే కలకలం చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఆ పోలీసులు అయితే 12 గంటల్లోనే ఛేదించారు. అయితే పోలీసులతో పాటు బంధువులు కూడా పెద్ద ఎత్తున ఈ పాప కోసం గాలించడం, సుమారుగా ఏదైతే సీసీ ఫుటేజ్ దొరికిందో అక్కడి నుంచి కూడా ఒక 500 మంది కొబ్బరి తోటల్లో విపరీతంగా బంధువులందరూ కూడా పాప ఆచూకీ కోసం అయితే ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఆ కిడ్నాపర్ అయితే పాపను అక్కడ వదిలి వెళ్ళిపోయాడనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి
అందులో ఎందుకు చేశాడు అనే కోణంలో ఆలోచిస్తే కనుక కేవలం డబ్బు కోసమే ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చేదాటిపోతుంది, మనకి ఇబ్బంది ఉంది అని ముందుగానే కిడ్నాపర్ ఊహించి పాపని సురక్షితంగా విడిచిపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 7,000 రూపాయలు ఫోన్ పే ద్వారా మొబైల్ కోసం ఫోన్ పే చేయించుకున్నాడు. అయితే ఇంకా పాపని కిడ్నాప్ చేస్తే కనుక డబ్బు ఎక్కువ అక్కడి నుంచి అతని దగ్గర నుంచి వసూలు చేయొచ్చని ఒక పన్నాగం అయితే పన్నాడు అన్నట్టుగా మనకి ప్రాథమికంగా అయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాప సురక్షితంగా పోలీసుల సమక్షంలో అయితే తల్లిదండ్రుల వద్దకు చేరడం తోటి కథ సుఖాంతం అయిందని చెప్పుకోవాలి. అయితే అసలు వరుసకి మేనమామ అయ్యే వ్యక్తి దూరపు బంధువే ఇలాంటి కిడ్నాప్ పాల్పడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బంధువులు అనేక మంది, సుమారుగా 500 మంది బంధువులు, సన్నిహితులు అందరూ కలిపి ఒక్కసారిగా వెతుకులాట చేయడంతో అయితే కిడ్నాపర్ ఇంకా మన వల్ల కాదు, మనం దొరికితే కనుక మన ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది, మన చేతిలో చిక్కామంటే కనుక వారికి ఏదైనా మన ఏదైనా చేస్తారని ముందుగా ఊహించాడు కిడ్నాపర్ చుట్టూ అయితే. దాంతో ఒక్కసారిగా పాపని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా స్థానికంగా ఆ పాప మళ్ళీ సురక్షితంగా తల్లిదండ్రులకు చేరుకోవడంతో అయితే కథ సుఖాంతమైందని చెప్పుకోవాలి. 10 ఏళ్ల పాపకి ఇక్కడ కిడ్నాప్ చేయడం, ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఒక సినీ పక్కీలో ఇదంతా కూడా చేసాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసాడని కూడా అయితే ప్రాథమికంగా ఒక అంచనా కూడా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ మనం చూసుకున్నట్లయితే శివశంకర్, మీరు చెప్తున్న విధంగా ఈ చంటి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన గతంలో కూడా పలు నేరారోపణలు ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎటువంటి నేరాలకు పాల్పడేవాడు, అతని నేర చరిత్ర ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే చూసుకున్నట్లయితే ఇతను గతంలో కూడా ఇలాగే అమౌంట్ దొంగలించడం, ఇలాగా బైక్లు దొంగలించడం, ఇలాంటి గతంలో కూడా నేర చరిత్ర ఉందని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక బైక్ దొంగలించడం వేరే, ఈ దొంగతనానికి సంబంధించింది వేరు, కిడ్నాప్ వేరు. ఖచ్చితంగా రెండు చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ కేవలం డబ్బు కోసమే చేశారా లేదా ఇంకా ఏదైనా ఉద్దేశంతో చేశారా, ఎవరైనా చేయించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి నిందితుడు దొరకలేదు కాబట్టి నిందితుడి కోసం ఇప్పటికే అలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాప సురక్షితంగా చేరడం తోటి ప్రస్తుతానికి కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. మనం చూస్తున్నాం, వ్యసనాలకి అలవాటు పడి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వ్యసనాలకు అలవాటు పడి ఇటువంటి దొంగతనాలు కానీ లేదంటే డబ్బుని ఇది చేయడం కానీ ఇటువంటి వాటికి అలవాటు పడిన చంటి అనే వ్యక్తి తన సొంత బంధువుల పాపని, ఒక బాలికని 5th క్లాస్ చదువుతున్న నిషితని కిడ్నాప్ చేసి కలకలం సృష్టించాడు అని చెప్పుకోవచ్చు. కోనసీమ జిల్లా అమలాపురంలో దీంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేయడంతో ఒక విధంగా భయపడి సిచ్యువేషన్ చేజారిపోతుంది. ఒక పక్కన బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ లేదంటే అక్కడ ఉన్న స్థానికులు, ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ పాప కనిపించని తరుణంలో వెతుకుతున్నారు. మరో పక్కన పోలీసులు దీనికి సంబంధించి ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. సో సిచ్యువేషన్ చేజారిపోతుంది, నేను ఇంక ఇక్కడే ఉంటే దొరికిపోతాను అని చెప్పిన భయంతో పాపను అక్కడే వదిలేసి పరారైనట్లుగా కూడా మనం చూస్తున్నాం. కేవలం డబ్బు కోసమే పాపని కిడ్నాప్ చేసినట్లుగా కూడా ఇప్పుడే మా రిపోర్టర్ శివశంకర్ చెప్పడం కూడా మనం విన్నాం. అయితే పోలీసులు మరి పాపను ఎంక్వైరీ చేస్తారా, తల్లిదండ్రులు ఎంక్వైరీ చేస్తారనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సిందే. అయితే కేవలం డబ్బు కోసమే పాపని కిడ్నాప్ చేసి దాని తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు ఎవరైతే మేనమామ వరుస అయ్యే చంటి అనే వ్యక్తి. సో ఇటువంటి ఘటనలు తరచూ తెరపైకి వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. డబ్బు కోసమో లేదంటే పాత కక్షల నేపథ్యంలోనో తల్లిదండ్రులతో ఉన్న గొడవ కారణంగానో పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. సో మీ పిల్లలు ఎక్కడున్నా కానీ వాళ్ళు క్రమంగా స్కూల్కి వెళ్తున్నారా లేదా, ఇటువంటి తరుణాలు తరచూ నమోదవుతున్న క్రమంలో ఖచ్చితంగా మీ పిల్లలకి పలు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా మన చేతుల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే పాప సేఫ్ గా తల్లిదండ్రుల వద్దకు చేరింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఏదైతే పాప కిడ్నాప్ అయిన తర్వాత చక్కగా పాపని సేఫ్ గా తన తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు మాట్లాడుతున్నారు. అలాగే పాప కిడ్నాప్ అయిన తర్వాత అక్కడున్న స్థానికులు కూడా వెతికారు, ఆ స్థానికులు కూడా మాట్లాడుతున్నారు. వాటిని ఒకసారి చూద్దాం. మా అందరికీ తెలుసు, నిన్న సాయంకాలం 5 గంటల సమయంలో మన తముజు రమణ గారి కుమార్తెని, కుమార్తె పేరు చెప్పకూడదు, మేము తముజు రమణ గారి కుమార్తె 10 సంవత్సరాలు పాపని స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపర్తి వీర సత్యమూర్తి అనే యువకుడు
ఆమెని అపహరించాడు. అపహరించి 2 వీలర్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందిన వెంటనే మా పోలీస్ సిబ్బంది, మా టౌన్ సిఐ గారు, టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, అలాగే ఐపోలవరం ఎస్ఐ, ఉమ్మడవరం సిఐ గారు ఇమీడియట్గా కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. మొత్తం 4 టీములుగా టోటల్గా సెర్చ్ ఆపరేషన్స్ రాత్రి చేయడం జరిగింది. ఈ చర్చల క్రమంలో ఈ సెర్చెస్ క్రమంలో మాకు ఈ ముద్దాయి కాకినాడ బస్ స్టాండ్ వెనకాల ఒక సెల్ ఫోన్ కొంటున్నట్టుగా మాకు సమాచారం రావడం మీద ఇమ్మీడియట్గా తక్షణం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని పోలీసు వారు రావడం చూసి అతను దూరం నుంచే మళ్ళీ అగైన్ అక్కడి నుంచి పారిపోయాడు. మేము మా దగ్గర ఉన్న టెక్నికల్ దాన్ని పెట్టి బేస్ చేసుకుని సాంకేతిక సౌలభ్యాన్ని ఉపయోగించుకుని మేము ముద్దాయిని ట్రేస్ చేసుకుంటూ వచ్చాము. గత రాత్రే అతను పి గన్నవరం మండలంలోకి ప్రవేశించాడని మాకు సమాచారం రావడంతో వెంటనే పార్టీని పి గన్నవరం మండలంలోకి పంపించడం జరిగింది. తెల్లవారులు గత రాత్రి నుంచి ఈ రోజు ఉదయం సుమారు 1 గంట క్రితం వరకు కూడా కంటిన్యూ సెర్చ్ ఆపరేషన్స్ అణువణువున శోధించాము. అతని తాలూకు బంధువులు, ఇళ్ళు, తోటలు, ఖాళీ ప్రదేశాలు అన్నీ కూడా సెర్చ్ చేశాము. ఈ క్రమంలో మాకు ఈరోజు ఉదయం ఈ గంటి పెద్దపూడి, మన పి గన్నవరం టు గంటి పెద్దపూడి రోడ్లో ఉన్నటువంటి ఎర్రన్శెట్టి వారి పాలెంలో ఈ బాలికని మేము ట్రేస్ చేయడం జరిగింది. పోలీసు వారిని చూసి ఆ ముద్దాయి సత్యమూర్తి అక్కడి నుంచి దూరంగానే చూసి పరారైపోయాడు. మేము అతని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము. అతని తగిన విధంగా మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము. తల్లిదండ్రులు కూడా వారు సాటిస్ఫై అయ్యేలాగా ఆ ముద్దాయిని ప్రాపర్గా మేము వారి ముందు ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. తల్లిదండ్రులు చాలా సంతోషించారు పిల్లల్ని చాలా సేఫ్గా తీసుకొచ్చి అప్పగించినందుకు. నాతో పాటు ప్రజలు, స్థానికులు, వారికి తెలిసిన వారు, బంధువులు అనేక మంది కూడా తెల్లవార్లు నిద్రాహారాలు మానేసి ఈ సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. బిడ్డని క్షేమంగా తిరిగి ఈరోజు మనం తల్లిదండ్రులకి అప్పగించగలిగాము. ఆ బిడ్డకి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సెర్చ్ ఆపరేషన్స్ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు ప్రెస్ వారికి అందరికీ కూడా చాలా నిన్న అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిన్న ఈ న్యూస్ బహుశా 99% అదే కారణం మనకి పాప ఈరోజు ఫిట్గా దొరకడానికి. దీనికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఈ ఎంటైర్ సెర్చ్ ఆపరేషన్ కూడా పూర్తిగా దీనికి దగ్గరుండి పర్యవేక్షించింది మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు. వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. థ్యాంక్ యూ. సాయంత్రం మా పాప మిస్ అయినప్పటి నుంచి మేము టెన్షన్ పడుతూ స్టేషన్కి వెళ్ళి పిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన కాడి నుంచి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత స్పీడ్గా తీసుకుని చేశారంటే అది చెప్పడానికి కూడా నేను చెప్పుకోలేనండి. అదే రకంగా నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా స్నేహితులు శ్రీని గారు కానీ, రాజేష్ గారు కానీ అందరూ కూడా దీన్ని నైట్ అంతా వాళ్ళు నిద్రాహారాలు మానుకుని తెల్లవారులు డిపార్ట్మెంట్తో సహకరించి నా పాపని మీరందరూ నాకు అందించినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తాను. నిన్న సాయంకాలం సుమారు 6:30 ప్రాంతంలో కముదు రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అనే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అనే సమాచారం మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద 2 బృందాలని కాకినాడ పంపించడం జరిగింది. మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక 2 బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలో నేను పి గన్నవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు కోతాయిలం కానీ, కారుపల్లి కానీ, పి గన్నవరంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా 1 సెకండ్ కూడా పడుకోలేదు. అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు, మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది, అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్స్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదంటే పి గన్నవరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి. అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ, ప్రజలు కానీ, పోలీస్ అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక మంచి తునక. ధన్యవాదాలండి. మా అందరికీ తెలుసు నిన్న సాయంకాలం 5 గంటల సమయంలో
ఎస్ మనం చూసాం ఇప్పుడే దీనికి సంబంధించి పోలీసులు ఏం మాట్లాడారో, అలాగే అక్కడ ఉన్న స్థానికులు కానీ పాప తండ్రి కానీ ఏం మాట్లాడారో కూడా మనం విన్నాం. పాప కనిపించిన తర్వాత వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసి వీళ్ళు కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా పాప ఆచూకీ కోసం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లుగా కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా వాళ్ళు రియాక్ట్ అయిన విధానానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా రియాక్ట్ అవ్వాలని కూడా తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఎట్టకేలకు పోలీసులు, అక్కడ ఉన్న స్థానికులు, బంధువులు సంయుక్తంగా వాళ్ళు వెతుకులాట చేపట్టిన తర్వాత పాపని సురక్షితంగా అక్కడున్న చంటి అనే వ్యక్తి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. తరచుగా పోలీసులు ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉంటారు. సో పాప కనిపించిన నేపథ్యంలో ఎటువంటి అఘాయిత్యం జరగక ముందే ఈ కేసుకి సంబంధించి కానీ పాప కిడ్నాప్ కి సంబంధించి కానీ తనని సురక్షితంగా తీసుకురావాలని పోలీసులు ఎక్కడ ఇది చేయకుండా గాలింపు చర్యలు చేపట్టారు. నిద్రాహారాలు మాని అని చెప్పి కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకి పూలదండతో సన్మానించిన దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే ఆ తల్లిదండ్రుల ఆనందం ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కిడ్నాప్ అయిన తర్వాత పాప ఏమవుతుందో అన్న టెన్షన్ ఏ విధంగా ఉందో తల్లిదండ్రులకి ఈ దృశ్యాలను చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో తమ పాపని సురక్షితంగా తమ వద్దకు చేర్చిన పోలీసులను ఆ విధంగా సన్మానించారు తల్లిదండ్రులు. సో ఇటువంటి ఘటనలు జరగక ముందే మనం అలర్ట్ అయితే మంచిదని చెప్పుకోవచ్చు. బంధువులైనా చెప్పి బంధువులే కదా, దూరపు బంధువులైనా మనకు తెలిసిన వ్యక్తులే కదా, మన ఊరు వ్యక్తులే కదా అని ఎప్పుడు కూడా ఇదిగా ఉండొద్దు. మీ పిల్లలకి తగిన జాగ్రత్తలు చెప్తూనే ఉండండి. అండ్ స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత కూడా మనమే తీసుకుంటే ఈ రోజుల్లో చాలా మంచిది.